ఈ This డేటాని conference స్టోర్ will now చేయడానికి be recorded. గుడ్ సమ్‌వన్ రికార్డెడా? ఓకే ఫైన్. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్‌గా మనం నిన్న అనుకున్నట్లుగా మనకు డేటాని స్టోర్ చేయడానికి మనకి ఎక్సెల్ షీట్‌లో అయితే కాలమ్స్ ఉన్నాయి. ప్లస్ ట్యాబ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది షీట్ 1. సో నేను ప్లస్ సింబల్ కొడితే మనకు షీట్ 2 వస్తది. సో దాంట్లో కూడా మనకేంటి హెడర్ లాగా అంటే ఒక కాలమ్ లాగా కాలమ్ యొక్క హెడర్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అంటే దాన్ని రిప్రజెంట్ చేసేది డేటాని ఇది నేమ్, ఇది ఫోన్, ఇది ఈమెయిల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసేది. అంటే ఇప్పుడు మనం డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు కూడా నేమ్ ఫీల్డ్‌లో నేమే స్టోర్ చేస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ నేమ్ వి కెనాట్ స్టోర్ ఫోన్ కదా! సో వాటికి మనం సెపరేట్‌గా వాలిడేషన్స్ అనే టాపిక్ ఉందని చెప్పి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో అది పక్కన పెడితే మనకు టు స్టోర్ డేటా ఇన్ డేటాబేస్ ఇన్ ఎ టేబులర్ ఫార్మాట్ వాట్ వి రిక్వైర్ ఇన్ సేల్స్‌ఫోర్స్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. సో నథింగ్ బట్ మనం ఇక్కడ ట్యాబ్స్ అని పిలుస్తాం కదా! సో ఆ ట్యాబ్స్ కూడా రిక్వైరే మన సేల్స్‌ఫోర్స్‌లో అది కూడా నేను చూపిస్తా. బట్ ఫస్ట్ ఎగ్జిస్టింగ్ డేటా అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే సేల్స్‌ఫోర్స్ వాడు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడో వాటిని ఏమంటాం మనము? మనం కస్టమ్‌గా మన ఓన్‌గా మనం క్రియేట్ చేసుకునే వాటిని మనం ఏమంటాం? సో అవి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఈరోజు యాజ్ నేను చెప్పినట్లుగా డేటా అనేది మనం ఫీల్డ్స్‌లో స్టోర్ చేసుకుంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్‌లో పర్టిక్యులర్ ఫీల్డ్స్‌లో మనం డేటా ఇస్తే అదొక రికార్డ్ లాగా స్టోర్ అవుతది. అంటే నథింగ్ బట్ ఒక రో లాగా. సో ఇక్కడ రికార్డ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను విశ్వ అని స్టోర్ చేస్తాను. ఫోన్ నంబర్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసి ఈమెయిల్ just@gmail.com అని ఇచ్చేస్తా. సో ఇదంతా ఇది రో మొత్తం నాకు ఒక రికార్డ్ లాగా. సో మనకు సేల్స్‌ఫోర్స్‌లో ఒక రికార్డ్‌ని ఎట్లా అంటే ఒక పర్టిక్యులర్ రికార్డ్‌కి ఒక యూనిక్ ఐడీ ఉంటది. ఇట్స్ కాల్డ్ యాస్ సేల్స్‌ఫోర్స్ ఐడీ. ఓకే. సో సేల్స్‌ఫోర్స్ ఐడీ ఎలా ఉంటదంటే మీకు చూపిస్తాను నా లాగిన్ అయ్యి. ఇట్స్ ఇట్ కెన్ బి 15 డిజిట్ ఐడీ. ఓకే. 15 డిజిట్ ఐడీ అన్నా కావచ్చు. లేకపోతే 18 డిజిట్ అన్నా కావచ్చు. ఓకే. 18 డిజిట్ ఐడీ. 15 డిజిట్ ఐడీకి 18 డిజిట్ ఐడీకి తేడా ఏముండదు. జస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ అంటే 15 డిజిట్ తర్వాత ఉండే 3 డిజిట్స్ ఉంటాయి కదా! అవి మాత్రమే డిఫరెన్స్ ఉంటది. సో ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తాం మీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మీకు ఒకసారి సో మనం ఇప్పుడు నార్మల్‌గా డైరెక్ట్‌గా మనం సేల్స్ యాప్‌కెళ్ళాలంటే మనం దీని మీద ఈ యాప్ లాంచర్ అనే ఇది ఉంది కదా! సో ఈ ఐకాన్ మీద మనం క్లిక్ చేసి దాంట్లో సేల్స్ అని టైప్ చేయొచ్చు. లేదా వ్యూ మోర్ ఉంది కదా! ఇక్కడ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసినా ఇక్కడ మనకు సేల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో మనం క్లిక్ చేయాల్సింది సేల్స్ మీద. సో అంటే మనం వర్క్ చేసే అప్లికేషన్ ఇప్పుడు సేల్స్ మీద. నేను చెప్పాను కదా! డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. మన సేల్స్‌ఫోర్స్‌లో అవి కూడా మనం ఫర్దర్‌గా బిల్డ్ చేయొచ్చు. సో, సో అవన్నీ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం బేసిక్‌గా ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయితది. దాని తర్వాత పేజ్ లేఅవుట్స్ నెక్స్ట్ అట్లా ఫర్దర్‌గా వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా సేమ్ ఎక్సెల్ షీట్‌లో ఎలాగైతే షీట్ 1, షీట్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్‌ని నేను అకౌంట్ అని సేవ్ చేస్తా. దాని తర్వాత కాంటాక్ట్ అని సేవ్ చేస్తా. సో ఇప్పుడు అకౌంట్‌లో నాకు ఏ విధంగా అయితే అకౌంట్ షీట్‌లో అకౌంట్ ట్యాబ్‌లో నేను అకౌంట్ ట్యాబ్ క్లిక్ చేయంగానే నాకు ఈ రికార్డ్ ఓపెన్ అయిందో, సో అదే విధంగా నాకు అకౌంట్ అనే ట్యాబ్ సేల్స్‌ఫోర్స్‌లో మనం క్లిక్ చేసినప్పుడు, సో నాకు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఎక్సెల్ షీట్‌లో ఎలాగైతే డేటా ఉందో అదే విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ రో మొత్తం ఒక రికార్డ్. సో ఈ రో మొత్తం ఒక రికార్డ్. సో మనం రికార్డ్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఒక ఆహ్, లిమిటెడ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే ఎక్సెల్ షీట్ లాగా చిన్నగా, పెద్దగా చేసుకోవడానికి కుదరదు ఇక్కడ మనకు. ఇక్కడ మనకేంటంటే బై డిఫాల్ట్‌గా కొన్ని కాలమ్స్ ఒక 4, 5 కాలమ్స్ ఇస్తాడు. ఆ కాలమ్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత చూపిస్తా. సో, ఇక్కడ మనకు లిమిటెడ్‌గా అంటే ఒక 10 కాలమ్స్ మాత్రమే మేబీ లిమిటెడ్‌గా ఉంటది. ఒక 10 లోపు అట్లా ఉంటది. సో, ఒకవేళ మనకు ఎక్కువ ఆహ్, మన రికార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే నథింగ్ బట్ వి హావ్ టు ఓపెన్ ద రికార్డ్. సో, జస్ట్ దాని మీద క్లిక్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ 3 టాబ్స్ ఉంటాయి మీకు. రిలేటెడ్, డీటెయిల్స్, న్యూస్. సో, రిలేటెడ్ గురించి నేను తర్వాత చెప్తా. ఇవన్నీ గూడా దానికి రిలేటెడ్ అంటే దానికి రిలేటెడ్‌గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నమాట. సెపరేట్ ఆబ్జెక్ట్స్ అవి గూడా. సో, ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత తెలుసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, ఇక్కడ ఆల్రెడీ మనకు పైన ఈ స్మాల్ అంటే జస్ట్ ఒక సమ్ అమౌంట్ ఆఫ్ డేటా మనకు కనిపిస్తది. జస్ట్ ఫర్ ఇన్ఫో లాగా అంతే. ఈ రికార్డ్‌కి పర్టిక్యులర్ రికార్డ్‌కి మనకి ఇన్ఫో లాగా. ఓకే. అదే మనకి ఎక్సెల్ అయితే ఇట్లా మనం జస్ట్ స్క్రోల్ చేసుకుంటే సరిపోయేది సైడ్‌కి ఇలాగా కదా! బట్ మనకి ఇక్కడ అలా కాదు. ఓపెన్ చేయాలి రికార్డ్ మొత్తం. అంటే మనం రికార్డ్‌ని ఎడిట్ చేయాలన్నా, మనం ఎక్సెల్‌లో ఎడిట్ చేయాలంటే జస్ట్ ఇలా డిలీట్ చేసేసి వేరే ఏదో ఎంటర్ చేసేస్తాం కదా! బట్ అలా ఇక్కడైతే మనం రికార్డ్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన కొన్ని బటన్స్ కనిపిస్తాయి. ఓకే. వీటిని బటన్స్ అంటాం. సో, ఈ బటన్స్‌లో మనకు ఎడిట్ అని ఉంటది.
ఓకే. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ అయితే ఎడిట్‌కి వెళ్దాం. ఓకే. ఎడిట్, డిలీట్. మనకు డిలీట్ అంటే నథింగ్ బట్ రికార్డ్‌ని డిలీట్ చేయడం. ఓకే. మనం ఇక్కడ ఎడిట్ అంటే నథింగ్ బట్ రికార్డ్‌ని ఎడిట్ చేయడం. ఓకే. సో ఫస్ట్ ఒకసారి డీటెయిల్స్‌లో చూసుకుందాం. ఇవన్నీ రేటింగ్ వచ్చేసి వామ్ ఉంది, ఫోన్ నెంబర్ ఇది ఉంది, ఫ్యాక్స్ ఇది ఉంది, నెక్స్ట్ నేమ్ మారుతి కార్పన్ ఉంది. సో ఇలా మనకు డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటిలో కొంచెం డీటెయిల్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. మేబీ ఫోన్ నెంబర్ ఏదైనా చేంజ్ అయ్యుంటే అది అప్డేట్ చేయాలనుకుంటున్నా. లేదంటే ఎంప్లాయీస్ నాకు ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో అది కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ. సో ఎలా చేయాలంటే జస్ట్ నథింగ్ బట్ ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్. ఓకే. సో ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మనకేంటి ఎంప్లాయీస్. సో నాకు ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ వచ్చారు. సో ఎస్ఐసి కోడ్ వచ్చేసి ఏదో ఒకటి ఇట్లా ఒక సమ్ కోడ్ ఏదో. నెక్స్ట్ షిప్పింగ్ అడ్రస్ వచ్చేసి నాకు ఆమ్, ఆ, బెంగళూరు. ఓకే. సిటీ కూడా వచ్చేసి బెంగళూరు. సో ఈ డీటెయిల్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను రికార్డులో. సో ఎడిట్ చేసిన తర్వాత నేను వాల్యూస్ ఇచ్చాను. వాల్యూస్ ఇచ్చిన తర్వాత నేను జస్ట్ సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. జస్ట్ లైక్ ఫామ్ లాగానే అంతే. వెరీ సింపుల్. ఓకేనా. సో ఇది నథింగ్ బట్ ఎడిట్ అంటే. ఎడిట్ అంటే ఏం లేదు. సో నిన్న మీకు ఆల్రెడీ కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం చూపించా. అంటే అకౌంట్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది కూడా ఒక న్యూ రికార్డ్. ఎక్సెల్ షీట్లో మనం ఏ విధంగా అయితే నెక్స్ట్ ఇట్లా ఎంటర్ కొట్టేసి ఇలా క్రియేట్ చేస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ న్యూ క్రియేట్ చేయాలంటే అకౌంట్స్ ట్యాబ్కి వెళ్ళాలి మళ్ళీ. అంటే ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ రికార్డ్స్ ఇన్ అకౌంట్ ఆబ్జెక్ట్లో. సో మనం ఇక్కడ షీట్ అకౌంట్లో మనం డేటా ఎంటర్ చేయాలంటే అకౌంట్ ట్యాబ్ మీద ఏ విధంగా అయితే క్లిక్ చేస్తామో ఇక్కడ కూడా అకౌంట్ రికార్డ్ క్రియేట్. ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో సో అకౌంట్ రికార్డ్ కూడా మనం క్రియేట్ చేయాలనుకుంటే అకౌంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో న్యూ బటన్ ఉంటుంది. సో మోస్ట్లీ బటన్స్ అన్ని ఇటు సైడే ఉంటాయి. ఓకేనా. సో న్యూ కొట్టేస్తే మనకేంటి సేమ్ అదే పాపప్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని పాపప్ అంటాం. సో ఇక్కడ న్యూ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మనం సేవ్ చేస్తే రికార్డ్ సేవ్ అయిపోతుంది. ఓకే. సో నిన్న మనం క్రియేట్ చేసిన రికార్డ్ వచ్చేసి మారుతి కార్. ఓకే. సో దాన్నే ఈరోజు ఏం చేసాం మనము ఎడిట్ చేసాం బేసిక్గా. అంటే ఆ డీటెయిల్స్ని అప్డేట్ చేసాం. ఎడిట్ అంటే నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ద డీటెయిల్స్. సో డీటెయిల్స్ ట్యాబ్కి వెళ్ళి మనం ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుందా. సో దాని మీద క్లిక్ చేసినప్పటికి కూడా మనకు ఎడిట్ ఓపెన్ అవుతుంది. కాకపోతే పాపప్ లాగా కాకుండా జస్ట్ ఇలాగా ఇక్కడే ఓపెన్ అయిపోతుంది. ఎడిట్ అంటే ఫీల్డ్స్ ఎడిట్ మోడ్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ కొడితే ఇవన్నీ ఏంటి రీడ్ మోడ్ కదా. అంటే మనం చూడడానికి అవైలబుల్ ఉండేది రీడ్ మోడ్. సో వ్యూవింగ్ కానీ రీడ్ కానీ ఏదైనా అనొచ్చు మనం. బట్ అదే విధంగా మనం ఎడిట్ మీద క్లిక్ చేసినా, ఇక్కడ క్లిక్ చేసినా, లేకపోతే ఇక్కడికి వెళ్ళి రికార్డ్ మీద ఎడిట్ కొట్టినా మనకి ఏంటంటే ఎడిట్ మోడ్లోకి వస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకు పాపప్ ఓపెన్ అయిపోతుంది. బట్ అదే మనం ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడే ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటామంటే ఇది నోట్ చేసుకోండి, ఇన్లైన్ ఎడిటింగ్ అంటాం. ఓకేనా. సో వాట్ ఈజ్ ఇన్లైన్ ఎడిటింగ్ అంటే నథింగ్ బట్ మనం when we are viewing the details of an account or record, if we click on this pencil symbol అంటే edit symbol, okay, that is called as inline editing. అంటే మనం edit symbol క్లిక్ చేయకుండానే మనకి ఇక్కడ inline editing అవైలబుల్ ఉంటుంది. అదొక ఫ్యూచర్ సేల్స్ ఫోర్స్లో. ఇన్లైన్ ఎడిటింగ్ అంటే ఇంతే, జస్ట్ నథింగ్ బట్ దీని మీద క్లిక్ చేయడమే ఇన్లైన్ ఎడిటింగ్ అంటాం. ఓకేనా. సో రికార్డ్ మొత్తం కూడా మనకి ఎడిట్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎడిట్, క్రియేటింగ్ న్యూ రికార్డ్, అప్డేటింగ్ రికార్డ్ అంటే ఈ రెండే. సో ఇఫ్ ఐ వాంట్ డిలీట్ ఏ రికార్డ్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నథింగ్ బట్ ఇక్కడికి వెళ్ళి సేమ్ ఇక్కడ బటన్స్ అంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉండే బటన్స్లో. సో ఈ ఎడిట్ కాకుండా ఇప్పుడు ఎడిట్ క్లిక్ చేస్తే మనం రికార్డ్ని అప్డేట్ చేసాము. సో ఇఫ్ యూ వాంట్ డిలీట్ ఏ రికార్డ్ నథింగ్ బట్ జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్. సో అప్పుడు మనకు అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ డిలీట్ దిస్ రికార్డ్, ఐ మీన్ డిలీట్ దిస్ అకౌంట్. సో ఎస్ అనుకోండి, డిలీట్ కొట్టేసేయండి. సో అప్పుడు మనకేమవుతుంది, రికార్డ్ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు రీసెంట్లీ వ్యూడ్ అనేది ఒక లిస్ట్ వ్యూ లాగా, మనకి దీన్ని లిస్ట్ వ్యూ అంటాం బేసిక్గా. సో మనం ఇక్కడ ఆల్ కొడదాం, అంటే అన్ని అకౌంట్స్ చూద్దాం మనం. సో అన్ని అకౌంట్స్లో కూడా మనకి ఎక్కడ కూడా మారుతి కార్ కనిపించదు. ఇప్పుడు నిన్న 13 రికార్డ్స్ ఉండే, బట్ ఈరోజు ఓన్లీ 14 ఉండే, బట్ ఈరోజు ఓన్లీ మనకు 13 కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పేజ్ కూడా లేదు ఇక్కడ ఎక్కడ. ఓకే. సో నథింగ్ బట్ ఏంటంటే మనకి డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిపోయినవి పొరపాటున డిలీట్ చేసాం, మనం అన్డిలీట్ చేయాలనుకున్నా వీ కెన్ డూ దట్. దానికి పాసిబుల్ ఉంది. సో ఎలా చేయాలి అంటే నేను ఇక్కడ డూప్లికేట్ తీసుకుంటా ట్యాబ్కి. సో నథింగ్ బట్ సేమ్ దీని మీద క్లిక్ చేయాలి. ఓకే. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇదేంటి మనకు అప్లికేషన్ సెర్చ్ ఒకటే కాదు, వీ కెన్ ఆల్సో సెర్చ్ ఆబ్జెక్ట్స్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ కోసం సెర్చ్ చేస్తున్నాను అనుకో, అది కూడా వస్తుంది. ట్యాబ్స్ కోసం కూడా సెర్చ్ చేయొచ్చు. లేదా ఇప్పుడు రీసైకిల్ బిన్ అంటే మనకి ఇప్పుడు ఫోన్లో డిలీట్ అయిపోయినవి ఎక్కడ స్టోర్ అవుతాయి, డిలీట్ అయిన ఫొటోస్ కానీ లేకుంటే డిలీట్ అయిన ఏమైనా మన ఫైల్స్ కానీ ఎక్కడ స్టోర్ అవుతాయి, బేసిక్గా రీసైకిల్ బిన్లో స్టోర్ అవుతాయి.
ఓకే. సో రీసైకిల్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ రీసైకిల్ బిన్ వస్తుంది. సో మనం డిలీట్ చేసిన రికార్డ్ కూడా ఫస్ట్ ఇక్కడే స్టోర్ అవుతుంది కొన్ని డేస్ వరకు, ఒక ఫ్యూ డేస్ వరకు మనకు రీసైకిల్ బిన్లోనే ఉంటుంది, ఆ తర్వాత డిలీట్ అయిపోతుంది. ఓకే, సేమ్ అంటే డిలీట్ అయిపోవడం అంటే అది కూడా ఎక్కువ రికార్డ్స్ డిలీట్ అయిపోతూ ఉంటే అప్పుడు కొంత అమౌంట్ వరకు స్టోర్ చేసుకొని మిగతా డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి, దీన్ని సెలెక్ట్ చేసుకొని రీస్టోర్ చేసుకోవచ్చు మనం. సో రీస్టోర్ అంటే ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫోన్లో మనం ఫొటోస్ ఎట్లా రీస్టోర్ చేస్తామో ఇది కూడా అంతే. సో పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే డిలీట్ కొట్టొచ్చు. ఎంటీ రీసైకిల్ బిన్ అన్నా కూడా అది పూర్తిగా క్లియర్ చేసేస్తుంది రీసైకిల్ బిన్. బట్ ఎప్పుడైతే మనం రీసైకిల్ బిన్లో నుంచి తీసేస్తామో రీస్టోర్ కాకుండా దాన్ని డిలీట్ చేసిన పర్మనెంట్గా రీసైకిల్ బిన్ క్లియర్ చేసినా కూడా మనం దాన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోలేము. ఓకే, ఎనీ డౌట్స్, ఎవరికైనా డౌట్ ఉందా? ఇది రీస్టోర్ చేస్తాను, సో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ క్లియర్ అంటే క్లియర్ అని కూడా చెప్పొచ్చు. హలో విశ్వ. హలో క్లియరా? హలో విశ్వ. చాట్ విండోలో అయినా టైప్ చేయొచ్చు. ఓకేనా నరేష్, హరికృష్ణ, మల్లికార్జున, మీరు ఎట్లా అన్మ్యూట్లో ఉన్నారు కాబట్టి. హలో విశ్వ. ఆ, హలో వినపడుతుందా? వాయిస్ అంత వినపడలేదు. మల్లికార్జున వినపడుతుంది. క్లియరే కదా అందరికీ? ఒక విషయం. శ్రీనివాస్ వాయిస్ ఎవరు వినిపించలేదు. హలో ఓకే 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 కిషోర్, థ్యాంక్స్. హలో యా ఓకే ఫైన్, థ్యాంక్స్ నరేష్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు నిన్న చూసిందంటే న్యూ రికార్డ్ క్రియేట్ చేయడం చూసాం. ఇది వెరీ బేసిక్ స్టెప్స్, బట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అసలు సేల్స్ ఫోర్స్ టచ్ ఉండదు అనుకొని నేను ఇవన్నీ చెప్తున్నా. సో మోస్ట్లీ కొంతమంది టచ్ కూడా ఉండొచ్చు, బట్ ఎందుకంటే అందరికి తెలియాలి కాబట్టి ఇవన్నీ, సో వీ హ్యావ్ టు గో ఫ్రమ్ దిస్ వే అనమాట. ఓకే, సో న్యూ రికార్డ్ క్రియేట్ చేసాం అండ్ అదే రికార్డ్ని కానీ ఏదైనా ఒక రికార్డ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ రికార్డ్ని ఎడిట్ చేసాం. ఎడిట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇక్కడికి వెళ్ళేసి మనం రికార్డ్ని అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు రీస్టోర్ చేసిన రికార్డ్ వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి, మళ్ళీ రీసెంట్లీ వ్యూలో మనం ఇక్కడ రీస్టోర్ చేసాం కదా, రీస్టోర్ చేసాం కదా. మ్యూట్లో పెడుతున్నా అందరినీ. ఓకే, సో ఇప్పుడు రీస్టోర్ చేసాం కాబట్టి మనకు రీసైకిల్ బిన్లో ఉండదు ఇంకా, అది డైరెక్ట్గా వచ్చేసి మనకు రీస్టోర్ అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్ మన ఫోన్లో ఫొటోస్ లాగే. సో మనం మళ్ళీ రికార్డ్ ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవడం అదంతా చేసుకోవచ్చు. ఓకే, సో సో ఇప్పుడు రికార్డ్ డిలీషన్ చూపించాను, క్రియేషన్ చూపించాను, అంటే రికార్డ్ క్రియేట్ చేయడం చూపించాను, అండ్ రికార్డ్ డిలీషన్ చూపించాను, అండ్ అప్డేటింగ్ కూడా చూపించాను. అప్డేట్ నథింగ్ బట్ ఎడిట్ చేసి దాన్ని సేవ్ చేయడం అంతే. సో ఇవన్నీ బాగానే ఉంది. సో మనం అంటే ఓన్లీ అకౌంట్స్లోనే క్రియేట్ చేయగలుగుతామా రికార్డ్? నో, ఇక్కడ ఏవైతే ట్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిలన్నిటి, ఇది హోమ్ అంటే నథింగ్ బట్ ఇది ఆబ్జెక్ట్ ఏం కాదు, జస్ట్ హోమ్ పేజ్ లాగా. జస్ట్ మీరు ఎక్స్ప్లోర్ అవుతే మీకే అర్థమవుతుంది. నిన్న మనం లాగిన్ అయిన వెంటనే మనకి ఈ పేజ్ వచ్చి ఉంటుంది. ఓకే, లేదా సేల్స్ యాప్ మనం కొట్టంగానే ఈ పేజ్ వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ కానీ, లీడ్స్ కానీ, టాస్క్స్, ఫైల్స్ కానీ, అకౌంట్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ, క్యాంపెయిన్స్, డాష్బోర్డ్స్ అంటే ఏంటి, ఇలాంటివి అనమాట. అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉండేటివి డాష్బోర్డ్స్. రిపోర్ట్స్ అంటే ఏంటి అంటే ఈ మంత్లో ఎంత సేల్స్ అయింది. ఇది అంటే డాష్బోర్డ్కి రిపోర్ట్కి తేడా ఏంటి, డాష్బోర్డ్ అంటే ఆ రిపోర్ట్ యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో రిపోర్ట్ అంటే ఏంటి అంటే టోటల్ కౌంట్ ఎంత, అంటే ఈ పర్టికులర్ మంత్ యొక్క సేల్స్, ఆ డేటా మొత్తం ఒక ఎక్సెల్ షీట్లోకి రిపోర్ట్ లాగా తీసుకోవడం అనమాట. సో అది రిపోర్ట్స్ అంటే. సో వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో చార్టర్ అంటే ఏంటి, మనం చార్టర్ అంటే నథింగ్ బట్ లైక్ ట్విట్టర్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో మనం చేస్తాం కదా, పోస్ట్లు చేస్తాం కదా, సో అలాంటిది అనమాట. చార్టర్లో కూడా మనం పోస్ట్ చేయొచ్చు, పబ్లిక్గా పోస్ట్ చేయొచ్చు ఇక్కడ కూడా. సో నథింగ్ బట్ గ్రూప్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ యూజర్స్ అనమాట. సో ఇప్పుడు యూజర్స్ అనే కాన్సెప్ట్ కూడా నేను తర్వాత చెప్తా. గ్రూప్స్ కానీ మిగతా ఏవైనా కానీ మోర్లో కూడా ఇంకా మనకు కొన్ని ఉంటాయి, క్యాలెండర్, ఫోర్కాస్ట్, కేసెస్ అని చెప్పేసి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం మోస్ట్లీ. ఓకే, సో అట్లాగా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మీకు కనిపించే ట్యాబ్స్ అన్నీ కానీ వాటి వెనకాల ఉండే ఆబ్జెక్ట్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్గా అంటే సేల్స్ ఫోర్స్ కూడా మనకు బై డిఫాల్ట్గా ఇచ్చేవన్నీ కూడా మనం స్టాండర్డ్ అంటాం బేసిక్గా. అవి ఏవైనా కానీ ఆబ్జెక్ట్స్ కానీ, ఫీల్డ్స్ కానీ, పేజ్ లేఅవుట్స్ కానీ, ఇంకేవైనా కానీ సేల్స్ ఫోర్స్ మనకి ఇచ్చే అన్నీ కూడా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫంక్షనాలిటీగా ఇచ్చేవన్నీ కూడా మనం స్టాండర్డ్ అంటాం. సో ఇప్పుడు మనం వీటిని ఏమంటాం, స్టాండర్డ్ ట్యాబ్స్ అంటాం. వీటిని నార్మల్ ట్యాబ్సే
కాకపోతే బట్ సేల్స్ ఫోర్స్ మనకు డిఫాల్ట్గా ఇచ్చాడు కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టాండర్డ్ ట్యాబ్స్ కదా. సో మనం ఏ విధంగా అయితే మనం ట్యాబ్స్ ఉన్నాయనుకున్నాం, దాని వెనకాల ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా మన ఎక్సెల్ షీట్లో ఈ ట్యాబ్ నథింగ్ బట్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో మనకి ఈ కాలమ్స్ వచ్చేసి ఫీల్డ్స్ అనుకుందాం, ఓకేనా. వాటిలో స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసేది డేటా. ఇది డేటా, ఐ మీన్ ఇక్కడ ఈ సెకండ్ రో నుంచి ఉండేవన్నీ కూడా డేటాని. సో వీటిని ఏమంటాం మరి, వీటిని డేటా అంటున్నాం కరెక్టే. ఈ రోస్ అన్నిటిని కూడా డేటా అంటున్నాం ప్రాపర్గా. ఇప్పుడు అకౌంట్లోకి వెళ్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్లో అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ చూసుకోండి. కాంటాక్ట్ కూడా ఒక ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో రీసెంట్గా మనం ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే ఈ రోజే ఓపెన్ చేస్తున్నాను నేను కాంటాక్ట్స్. సో అందుకని ఇక్కడ ఏం లేవు. సో మనం ఏం చేయాలి, ఈ లిస్ట్ వ్యూలో ఆల్ కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకు అన్నీ కనిపిస్తాయి. సో వేరే ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఆల్ కాంటాక్ట్స్ ఒకటే కాకుండా బర్త్‌డేస్ దిస్ మంత్ గానీ, మై కాంటాక్ట్స్ కానీ, న్యూ లాస్ట్ వీక్, న్యూ దిస్ వీక్ అంటే ఈ వీక్‌లో క్రియేట్ చేసినవి, లాస్ట్ వీక్‌లో క్రియేట్ చేసినవి, అలా అలా మనకు ఫిల్టర్స్ ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ కూడా చూడండి, కొంత డేటాని మనకు సేల్స్ కూడా బై డిఫాల్ట్‌గా ఇచ్చాడు కొన్ని రికార్డ్స్‌ని. ఓకే, వీటిని కూడా స్టాండర్డ్ రికార్డ్స్ అంటామని అనుకోవద్దు. రికార్డ్స్ అవి జస్ట్ డేటా అంతే. డేటా అంటే నథింగ్ బట్ మన ఎక్సెల్ షీట్‌లో ఉండే డేటా లాంటిదంతే. ఓకే, సో మరి కాంటాక్ట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్లు అకౌంట్ లాగా ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో కూడా ఇవన్నీ ఏంటి, ఫీల్డ్స్. నేమ్, టైటిల్, ఫోన్, ఈమెయిల్ అనేవి ఫీల్డ్స్. సో నేను రికార్డ్ ఓపెన్ చేసి చూడాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి డీటెయిల్స్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ అకౌంట్ అనేది ఒక ఫీల్డ్, మొబైల్ అనేది ఒక ఫీల్డ్, టైటిల్, అదర్ ఫోన్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ నథింగ్. సో మనం అంతా బాగుంది. ఇప్పుడు మనకు సేల్స్ ఫోర్స్ కూడా స్టాండర్డ్గా ఇచ్చాడు కదా. సో సేల్స్ ఫోర్స్ కూడా స్టాండర్డ్గా ఇచ్చిందే కాకుండా మనం ఎక్స్ట్రాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా కావాలి నాకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంట్స్లో కానీ కాంటాక్ట్స్లో కానీ ఏదైనా ఒక ఫీల్డ్, సరే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్లోనే చూద్దాం. అకౌంట్స్లో నాకు అకౌంట్ సైట్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఉంది. యాన్యువల్ రెవెన్యూ కూడా ఉంది. బట్ మంత్లీ రెవెన్యూ కావాలని చెప్పేసి నాకు ఒక ఇది ఉందన్నమాట. ఈ మంత్కి నాకు ఇంత రెవెన్యూ ఉంది, అంటే ప్రజెంట్ మంత్కి నాకు ఇంత రెవెన్యూ ఉందని చెప్పేసి నేను చూసుకోవాలనుకుంటున్నా. సో మంత్లీ రెవెన్యూ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఇవన్నీ నేను యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఉంటాయి ఇవన్నీ, అంటే ఈ సెట్ ఎలా ఉంటుంది, మనం మనం ఎలా దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ డీటెయిల్స్ చూడాలంటే, అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే ఈ అకౌంట్లో ఈ నేమ్, ఫోన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అంటే నేను ఇక్కడైతే డైరెక్ట్గా వెళ్ళి కొత్త ఫీల్డ్ కావాలంటే, ఐ మీన్ కొత్త కాలం కావాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి డిఫైన్ చేసేస్తా. ఏమని, నాకు ఎంఓఎన్టీహెచ్ మంత్లీ రెవెన్యూ అని చెప్పేసి డిఫైన్ చేసేస్తాను నేను ఇక్కడ. బట్ అదే మన సేల్స్ ఫోర్స్లో ఒక కొత్త కాలం డిఫైన్ చేయాలంటే, ఐ మీన్ ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే, డిఫైన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి దీని మీద క్లిక్ చేయాలి. ఇదేంటంటే సెటప్, అంటే సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా. ఇక్కడ చాలా ఐకాన్స్ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సెటప్ ఐకాన్ బేసిక్గా, ఓకేనా. సో సెటప్ ఐకాన్ అంటే నథింగ్ బట్ ఇది, సెట్టింగ్స్ ఐకాన్ అన్నా పర్లేదు. సో దాంట్లో సెటప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి బట్ ఇవన్నీ మీకు అవసరం లేదు. బట్ ఫస్ట్ వచ్చేసి సెటప్. ఓకే, సో సెటప్ మీద క్లిక్ చేసి సో న్యూ ట్యాబ్లో మీకు సెటప్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే సెటప్ పేజ్ అంటాం. సో సెటప్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు ఎప్పుడైతే సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సెర్చ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో దాని సెర్చ్ కంటే ముందు మీకు ఏంటంటే ఇక్కడ పైన హోమ్ ఉంది, ఆబ్జెక్ట్ మేనేజర్ ఉంది. సో మనం ఇప్పుడు వేటి గురించి డిస్కస్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్స్ అండ్ ఫీల్డ్స్ కదా. సో మనకు ఈజీగా అర్థమైపోయింది దీని మీద క్లిక్ చేయాలని. సో ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకు ఏవైతే ట్యాబ్స్ అవైలబుల్, అండ్ ఐ మీన్ ఏవైతే ఆబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ ట్యాబ్లో ఉంటాయి. ఓకేనా, చూడండి అకౌంట్ ఉంది, అదేవిధంగా చాలా ఉన్నాయి, యాక్టివిటీ, అసెట్, ఇలా చాలా ఉన్నాయి. సో అకౌంట్తో పాటు మీకు కాంటాక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మీరు రైట్ సైడ్లో, ఇక్కడ ఉంటుంది కాంటాక్ట్. సో కాంటాక్ట్ సెర్చ్ చేస్తే కాంటాక్ట్ వచ్చింది. సో మనకి ఇంకా ఇక్కడ ట్యాబ్స్ చాలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కాంటాక్ట్ కాకుండా ఆపర్చునిటీస్ అని సెర్చ్ చేస్తే కూడా ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, అలాగా అంటే ఇవన్నీ ఏంటంటే నథింగ్ బట్ టాస్క్, లీడ్స్ అవి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ టాస్క్ ఉంటుంది. సో అలాగే మనం చేయాల్సింది ఏంటి, బేసిక్గా అకౌంట్. సో మనం ఇది ఇక్కడ చూసారా, టైప్ అని ఒకటి ఉంది. టైప్లో మనకి నేనేం చెప్పాను ఇంతకుముందు, మనకు సేల్స్ ఫోర్స్ కూడా బై డిఫాల్ట్గా ఇచ్చేవి కూడా అన్ని కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మన ఓన్ ఆర్గ్లోనే కాదు, మన కంపెనీ ఆర్గ్లో కూడా ఇవన్నీ బై డిఫాల్ట్గా ఉంటాయి. అకౌంట్, కాంటాక్ట్ ఇవన్నీ బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ ఇస్తాడు. సో వాటిని అన్నింటినీ మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం.
ఓకేనా? సో ఇవైతే ట్యాబ్స్, ఇక్కడ పైన కనిపించేవి ట్యాబ్స్. బట్ వీటి వెనకాల రిలేటెడ్గా ఉండే ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే చెప్పాను కదా మీకు, అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, కాంటాక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్, క్యాంపెయిన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇవన్నీ ఏంటి బేసిక్గా ఆబ్జెక్ట్స్. సో ఆ ఆబ్జెక్ట్స్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఏ ఫీల్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ ఉంటాయి. సో మనం ఏమైనా కొత్త ఫీల్డ్ కావాలన్నా కూడా అవి మనం డిఫైన్ చేయాలి. సో నేను అకౌంట్ ఓపెన్ చేస్తున్నా, అకౌంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేశాను. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ మళ్ళీ ట్యాబ్స్ చాలా ఉన్నాయి చూడండి. ఓకేనా? సో దాంట్లో మనం సెలెక్ట్ చేయాల్సింది ఫీల్డ్స్, అంతే కదా. మనం ఈరోజు డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఒకటి ఆబ్జెక్ట్, దాని తర్వాత ఫీల్డ్స్. ఓకే. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అకౌంట్లో నాకు ఫీల్డ్స్ చూడాలని, సో నేను ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తే అక్కడ నాకు ఇవన్నీ ఉంటాయి. అకౌంట్ నేమ్ అంటే నేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అకౌంట్ నేమ్. దాని తర్వాత రేటింగ్, ఫోన్, అవన్నీ ఇక్కడే ఉంటాయి. బట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి బేసిక్గా. సో మనం ఏవైనా సరే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఫీల్డ్ కావాలి, ఫోన్, ఫోన్ ఉంది అవునా. సో అదేవిధంగా మనకి ఏ ఫీల్డ్ కావాలన్నా ఇక్కడ కనిపించే ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండేవి, అంటే ఇక్కడ డిఫైన్ చేసినవి ఈ సెట్లో నుంచే మనకు అక్కడ వస్తుంది. సో ఫీల్డ్ మనం ఒకటేసారి క్రియేట్ చేస్తాం. ఆ ఫీల్డ్లో స్టోర్ చేసుకోవడానికి, అంటే ఫీల్డ్ ఎందుకు క్రియేట్ చేస్తాం మనం బేసిక్గా, అంటే ఒక రికార్డ్లో మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. సో మనం ఫీల్డ్ ఒకటేసారి క్రియేట్ చేస్తాం, ఏదైనా కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే పదే పదే క్రియేట్ చేయం. ఓకే. సో వీటిని ఏమంటామంటే బేసిక్గా ఆబ్జెక్ట్స్ని కానీ ఫీల్డ్స్ని కానీ వీటిని ఏమంటామంటే మెటా డేటా అంటాం. సో మెటా డేటా అంటే ఏంటి, యూ కెన్ నోట్ దిస్ పాయింట్. మెటా డేటా ఈజ్ కాల్డ్, మెటా డేటా ఈజ్ నథింగ్ బట్ వై వి యూజ్ మెటా డేటా అంటే వి యూజ్ మెటా డేటా టు స్టోర్ ది డేటా, యాక్చువల్ డేటా. ఓకేనా. సో మెటా డేటా అంటే ఏంటంటే టు విచ్ కంటైన్స్ ది యాక్చువల్ డేటా. యాక్చువల్ డేటా అంటే ఏంటి, రికార్డ్స్. సో ఆ రికార్డ్స్ ఎక్కడ స్టోర్ చేస్తాం మనము, ఫీల్డ్స్లో వాల్యూ ఇవ్వాలి కదా. ఐ మీన్ మనం ఒక రికార్డ్ని ఎంటర్ చేయాలంటే దానికి ఒక ఫామ్ కావాలి. ఆ ఫామ్లో ఫీల్డ్స్ ఉండాలి బేసిక్గా, అంటే సెట్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉండాలి. సో ఆ ఇన్పుట్ ఎంటర్ చేయాలి మనం, దాని తర్వాత రికార్డ్ సేవ్ చేయాలి. సో వీటన్నిటికీ బ్యాక్ ఎండ్లో మనకి ఏముండాలి బేసిక్గా, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, అంటే ఒక పాత్. బేసిక్గా అదేంటంటే ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో మళ్ళీ మనకి ఏముండాలి, ఒక ఫీల్డ్ ఉండాలి. ఓకేనా. సో ఆబ్జెక్ట్ అనేది ఒకటే, అకౌంట్ అనేది కంప్లీట్గా ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి, పేజ్ లేఅవుట్స్ ఉంటాయి. పేజ్ లేఅవుట్ అంటే నథింగ్ బట్ మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ ఇక్కడే ఉండాలి, లేదా లాస్ట్లో ఉండాలి, లేదా ఫస్ట్లో ఉండాలి, లేదంటే ఈ ప్లేస్లో ఈ ఫీల్డ్ ఉండాలి. అది డిసైడ్ చేసేది పేజ్ లేఅవుట్. అంటే మనకు బయటికి కనిపించే ఫామ్ ఉంటుంది చూసారా, అది ఒక లేఅవుట్ లాగా మనం డిజైన్ చేస్తాం, దాన్ని పేజ్ లేఅవుట్ అంటాం. సో అది కూడా చెప్తాను. సో బట్ ఈరోజు మనం ఏం చూద్దాం అంటే ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయడం చూద్దాం. సో ఇప్పుడు అకౌంట్ నేమ్, నెంబర్, ఇవన్నీ ఫీల్డ్స్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో మనకు ఇప్పుడు సర్చ్ చేస్తే మంత్లీ రెవెన్యూ అనేది లేదు యాక్చువల్గా, ఇక్కడ నో ఐటమ్స్ డిస్ప్లే అని. సో నేనేం చేస్తాను అంటే ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే మనం జస్ట్ ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ ఇక్కడ ఆబ్జెక్ట్కి వెళ్ళాలి. అంటే మనం ఏ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నామో అదే ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను అకౌంట్లో కదా క్రియేట్ చేయాలనుకునేది నా ఫీల్డ్. సో అకౌంట్ ట్యాబ్లో ఉన్నాను, అకౌంట్లో నేను క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ఏం చేశాను, ఫస్ట్ సెటప్కి వెళ్ళాను, ఆ తర్వాత ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేశాను, ఆ తర్వాత అకౌంట్స్లో ఐ మీన్ ఇక్కడ సైడ్ ట్యాబ్స్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ ట్యాబ్ సెలెక్ట్ చేశాను. సో దాని తర్వాత నా ఫీల్డ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి, కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకున్నా కాబట్టి న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత సో ఫస్ట్ స్టెప్ మనం న్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు మన మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. అది ఫోన్ నెంబరా, లేకపోతే నెంబరా, లేకపోతే కరెన్సీయా, లేకపోతే చెక్ బాక్సా, లేకపోతే పిక్ లిస్టా. ఓకే. ఇలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను. బట్ ఫస్ట్ మనం వచ్చేసి నెంబర్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే మనం ఎంటర్ చేయాల్సింది అమౌంట్ కదా. సో నెంబర్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ డేటా టైప్ అంటాం మనం అంటే ఆ ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఒక సెట్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి మనకు ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఎవ్రీ డేటా టైప్కి దాని డిస్క్రిప్షన్ పక్కనే ఉంటుంది. ఓకే. సో ఆటో నెంబర్ అంటే దాని డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది, ఫార్ములా ఫీల్డ్ అంటే దాని పక్కనే డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మనం క్రియేట్ చేయాలనుకునేది ఏంటి, నెంబర్ ఫీల్డ్. సో నెంబర్ ఫీల్డ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకుందాం. సో నెంబర్ ఫీల్డ్ ఇక్కడ ఉంది. ఓకే. సో నెంబర్ ఫీల్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని డిస్క్రిప్షన్ ఏంటి, అలౌ యూజర్స్ టు ఎంటర్ అండ్ ఎనీ నెంబర్ లీడింగ్ జీరోస్ ఆర్ రిమూవ్డ్. అంటే జీరో ఉంటే ఒకవేళ సైడ్ ఉండేవి రిమూవ్ చేస్తుంది అని చెప్తుంది అంతే. ఎనీ నెంబర్ అంటే ఏ నెంబర్ అని ఎంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి జస్ట్ స్మాల్ డిస్క్రిప్షన్ అంతే దాని గురించి. ఓకే. సో నేను ప్రస్తుతానికైతే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి డేటా టైప్, అంటే ఏ ఫీల్డ్ మనం క్రియేట్ చేయాలనుకుంటామో దాని డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్, నెక్స్ట్ కొట్టిన తర్వాత మన సెకండ్ స్టెప్ ఏంటి, ఫీల్డ్కి నేమ్ ఇవ్వాలి. సో మనం ఫీల్డ్కి నేమ్ ఏమి ఇవ్వాలనుకున్నాం బేసిక్గా, మంత్లీ రెవెన్యూ. సో ఇక్కడ మంత్లీ
రెవెన్యూ. ఓకేనా? సో ఈ ఫీల్డ్ ఎప్పుడైతే ఎంటర్ చేసి మనం జస్ట్ ఇలా క్లిక్ చేస్తామో ఇక్కడ ఆటోమేటిక్గా ఫీల్డ్ నేమ్ పాపులేట్ అయిపోతుంది. సో ఫీల్డ్ నేమ్ అంటే ఏంటి? సో మీకు ఇక్కడ చూపించా. సో ఫీల్డ్స్లో కానీ లేకుంటే ఆబ్జెక్ట్స్ చూసేటప్పుడు మనం కొన్ని చూసాం కదా. సో సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఫీల్డ్కి కూడా ఫీల్డ్ నేమ్ ఉంటుంది, అంటే నథింగ్ బట్ ఏపీఐ నేమ్. సో ఆ ఏపీఐ నేమ్ ఎలా డిసైడ్ అవుతుందో మీకు చూపిస్తా. ఓకే. సో స్టాండర్డ్ ఫీల్డ్స్కి అయితే ఏ ఏపీఐ నేమ్ ఉండదు, బట్ కస్టమ్ ఫీల్డ్స్కి అయితే ఇలా ఉంటుంది, అండర్ స్కోర్ సి అని ఉంటుంది. ఓకే. అంటే అది కస్టమ్ ఫీల్డ్ అని మనం సేల్స్ ఫోర్స్ కూడా డిఫైన్ చేస్తున్నాం అనమాట. అంటే అదొక ఫార్మాట్ కస్టమ్ ఫీల్డ్ని డిఫైన్ చేయడానికి. ఓకే. అంటే ఇట్ షుడ్ బి యూనిక్ కదా మనకు. మనం యూనిక్ లేకుండా సేమ్ ఏపీఐ నేమ్స్తో క్రియేట్ చేస్తే మనం ఎక్కడైనా రిఫర్ చేయాలనుకున్నాం అనుకో, సో ఏ ఫీల్డ్ని రిఫర్ చేస్తాం యూనిక్నెస్ లేకపోతే? సో విశ్వ ఉన్నాడు, సో ఇద్దరిట్లో తేడా లేదు. సో ఎవరు కరెక్ట్ అనేది నేను ఎలా డిసైడ్ చేస్తాను కదా. యూనిక్నెస్ అనేది బై ఫేస్ మ్యాచ్, ఐ మీన్ ఇద్దరికి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. సో ఇద్దరిలో ఎవరైతే నాకు కావాల్సిన వాళ్ళని తీసేసుకుంటా. సో అదే విధంగా మనం ఇక్కడ ఏపీఐ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యూనిక్నెస్ కోసం అంతే. సో ఫర్దర్గా మనం అది డెవలప్మెంట్ అవసరమైనప్పుడు కానీ లేకపోతే ఫార్ములాస్ రాసేటప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. లేబుల్ మటుకు సేమ్ ఉండొచ్చు. సో యాక్టివ్ పేరుతోటి నేను రెండు ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏపీఐ నేమ్ మాత్రం యాక్టివ్1__సి, యాక్టివ్2__సి అలా ఉంటుంది. ఓకే. డిఫరెన్షియేట్ చేయాలి కంపల్సరీ. ఓకే. సో ఏపీఐ నేమ్ మోస్ట్లీ ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది, బట్ గ్యాప్స్ ఉంటాయి కదా, స్పేస్ ఉంటుంది కదా. సో ఆ స్పేస్ వచ్చేసి మనకు అండర్ స్కోర్తో ఉంటుంది. ఆ స్పేస్ మనకు అండర్ స్కోర్తో ఫిల్ అవుతుంది. మనం కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, షార్ట్ కట్ కూడా ఇవ్వచ్చు, ఇట్లా రెవెన్యూ అని చెప్పేసి. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఏంటి యూనిక్గా ఉండేది అనమాట, కంపల్సరీ యూనిక్గా ఉండాలి, ఏ దాంతో కూడా మ్యాచ్ అవ్వదు. సో నేను ఇంకో మంత్లీ రెవెన్యూ ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఇది మాత్రం యూనిక్గా ఉండాలి. మేబీ ఐదర్ వన్ అనో లేకుంటే ఏదో సంథింగ్ డిఫరెన్షియేట్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెంత్ అంటే ఏంటి? ఆ ఫీల్డ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు స్టోర్ చేసుకోగలగాలి, ఐ మీన్ అది డిఫైన్ చేసేది లెంత్ బేసిక్గా. సో మంత్లీ రెవెన్యూలో నాకు తెలిసినంత వరకు నా రెవెన్యూ వచ్చేసి ఒక 1 lakh, అంటే ఒక 6 నెంబర్స్ కానీ ఒక 10 నెంబర్స్ కానీ ఉండొచ్చు. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను ఒక 15 డిజిట్ ఇస్తాను. సో 15 డిజిట్స్ వాళ్ళు ఎంటర్ చేయొచ్చు, 15 డిజిట్స్ కంటే ఎక్కువ ఎంటర్ చేయలేరు. ఓకేనా? అది నా లెంత్, అంటే ఆ లెంత్ వరకే వాళ్ళు ఎంటర్ చేయగలరు. అండ్ డెసిమల్స్ అంటే ఏంటి? 0.00 అని వస్తుంది చూసారా, అది డెసిమల్స్. సో 0.00 ఇప్పుడు నాకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్, అంటే లెఫ్ట్ సైడ్లో ఉండేవి మనకు నార్మల్ నెంబర్, దాని తర్వాత పాయింట్ తర్వాత వచ్చేసి డెసిమల్. ఇప్పుడు మనకు $100 అంటే $100.00 అని వస్తుంది కదా, అలా అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను డెసిమల్స్ ఇవ్వాలనుకోవట్లేదు, బట్ ఓకే ఇవ్వాలనుకుంటే ఒక టూ ప్లేసెస్ ఇస్తాను డెసిమల్స్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లెంత్ అండ్ డెసిమల్స్ వచ్చేసి రెండు కాంబినేషన్ 18 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? అంటే 15+2 ఎంత? 17, అది ఓకే. బట్ 15+5 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 20 అవుతుంది. సో అలా ఉండకూడదు, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేశాను అనుకోండి, అది డెఫినెట్గా నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమని? ద సమ్ ఆఫ్ ది లెంత్ అండ్ డెసిమల్ ప్లేసెస్ మస్ట్ బీ అన్ ఇంటీజర్ << 18 ఉండాలి. సో <<18 అని ఉండొచ్చు, లేకపోతే =18 అని ఉండొచ్చు. సో నేను దీన్ని తగ్గించేస్తా, 2కో 3కో తగ్గించేస్తా, నాకు 2 చాలు డెసిమల్స్. సో 15 డిజిట్స్ లెంత్ అండ్ డెసిమల్స్, ఐ మీన్ నెంబర్ డెసిమల్ వచ్చేసి 2 ప్లసెస్ ఇచ్చా. సో ఫీల్డ్ లేబుల్ ఇచ్చా, దాని తర్వాత లెంత్ ఇచ్చాను. సో ఫీల్డ్ నేమ్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది, మనం ఏం దానికి చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే మన ఫీల్డ్కి డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, బట్ నేనైతే ఏమి ఇవ్వాలనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఇవ్వాలనుకుంటే యూస్డ్ టు, లేదంటే జస్ట్ యూస్ టు స్టోర్ మంత్లీ రెవెన్యూ. ఓకే. సో మనం మంత్లీ రెవెన్యూ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం దీన్ని అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ అంతే. సో హెల్ప్ టెక్స్ట్ అంటే ఏంటో సేమ్. హెల్ప్ టెక్స్ట్ అంటే ఏంటంటే ప్లీజ్ ఎంటర్ రెవెన్యూ అంటే కరెంట్ మంత్ రెవెన్యూ అని ఇవ్వచ్చు, పర్లేదు రెవెన్యూ అని ఇచ్చినా ఏమి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది నేను ఫీల్డ్ క్రియేట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే. ఈ డిస్క్రిప్షన్ అనేది మనం ఫీల్డ్ ఓపెన్ చేసినప్పుడు మనం చూసుకోవడానికి ఎందుకు ఈ ఫీల్డ్ అని. బట్ ఈ హెల్ప్ టెక్స్ట్ అనేది ఏంటంటే అక్కడ మనం రికార్డ్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ మనం రికార్డ్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ ఉపయోగపడుతుంది. ఓకేనా? అక్కడ నేను చూపిస్తాను. సో రిక్వైర్డ్ అంటే ఏంటి? అంటే అది కంపల్సరీ ఇవ్వాలి వాల్యూ అని. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసినా కానీ
లేకపోతే ఎడిట్ చేసినప్పుడు గానీ దాంట్లో వాల్యూ లేకపోతే అంటే ఈ ఫీల్డ్‌లో మంత్లీ రెవెన్యూ అనే ఫీల్డ్‌లో వాల్యూ లేకపోతే అది సేవ్ కాదు. కంపల్సరీ ఎర్రర్ త్రో చేస్తది. ఇట్ ఈస్ రిక్వైర్డ్. ప్లీజ్ ఫిల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని చెప్పేసి. సో నేను ఇది సెలెక్ట్ చేస్తా. సో నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! అవన్నీ ప్రస్తుతానికి ఏమి యాజ్ ఇట్ ఈజ్ వదిలేయండి. విల్ తర్వాత దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ అంటే ఏంటి బేసిక్‌గా అంటే మనం రికార్డ్ కొత్తగా క్రియేట్ చేసామనుకోండి. సో బై డిఫాల్ట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అకౌంట్స్ ట్యాబ్‌కెళ్ళేసి ఇప్పుడు న్యూ అని కొడతాం. సో న్యూ అని కొట్టినప్పుడు ఇక్కడ రెడ్ మార్క్ వచ్చిందంటే రిక్వైర్డ్ ఫీల్డ్. సో రిక్వైర్డ్ ఫీల్డ్ మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం? ఫీల్డ్‌కి డెఫినిషన్‌లో అంటే ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ రిక్వైర్డ్ అని ఇచ్చినాం అనుకోండి అప్పుడు రెడ్ మార్క్ వస్తది. ఓకే. అదేవిధంగా డిఫాల్ట్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ డిఫాల్ట్ వాల్యూ లేదు. బట్ ఓకే. సో మనం రికార్డ్ కొత్తగా న్యూ అని కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మనం డిఫాల్ట్ వాల్యూ ఏదైనా ఇచ్చినామనుకో డిఫాల్ట్ అని గాని లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్ వాల్యూ విశ్వ అని ఇచ్చినాననుకో ఇలా వస్తది. ఓకే. అది డిఫాల్ట్‌గా వచ్చేదనమాట. ఓకే. నేను అది చూపిస్తాను. డిఫాల్ట్ వాల్యూ ఇస్తే అలా వస్తది. డిఫాల్ట్ వాల్యూ లేకపోతే ఎంప్టీగా వస్తది ఫీల్డ్ బేసిక్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ ఫీల్డ్ అయితే సేవ్ చేద్దాం. సో, డిఫాల్ట్ వాల్యూ ప్రస్తుతానికి ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ హ్మ్, ఇప్పుడు ఎంటర్ చేసిన స్టెప్స్ అయితే మీకు గుర్తుకున్నాయి కదా! ఫీల్డ్ లేబుల్, లెంత్ అంతే. ఇంకా నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. దాని తర్వాత హెల్ప్ టెక్స్ట్ ఇచ్చాను. దాని తర్వాత రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. సో, రిక్వైర్డ్ అవసరమైతేనే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఫీల్డ్‌కి రిక్వైర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ ఫీల్డ్ కంపల్సరీ అప్పుడు రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ సో స్టెప్ 3లో ఏంటి? ఇది యాజ్ ఇట్ ఈస్‌గా బై డిఫాల్ట్‌గా వదిలేయండి. స్టెప్ 3 గురించి మీరేం బాదర్ అవ్వద్దు. నెక్స్ట్ స్టెప్ 4 ఇది కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ప్రస్తుతానికి వదిలేయండి. పేజ్ లేఅవుట్స్ అని చెప్పా కదా కాన్సెప్ట్ అప్పుడు చెప్తాను నేను. ఓకే. సో సేవ్ అంతే. సేవ్ ఎన్యూ అంటే ఇంకో కొత్త ఫీల్డ్‌కి వస్తది అంతే. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెర్చ్‌లో ఫీల్డ్స్ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్‌లో నేనేంటంటే మంత్లీ అని ఒకటి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు క్రియేట్ అయిందా? నేను చెప్పినట్టుగా ఫీల్డ్ నేమ్ ఎలా వచ్చింది? అండర్‌స్కోర్ సీతో వచ్చిందా లాస్ట్‌లో? నేను చెప్పా కదా! మంత్లీ స్పేస్ ఉంటే అండర్‌స్కోర్ వస్తది. బట్ లాస్ట్‌లో డబుల్ అండర్‌స్కోర్ సి కంపల్సరీ వస్తది. ఓకేనా? కస్టమ్ ఫీల్డ్స్. సో ఇప్పుడు మనకిక్కడ ఫీల్డ్స్‌లో అన్ని ఫీల్డ్స్‌కి అండర్‌స్కోర్ సి లేదు కదా మరి అంటే, మనం చెప్పాం కదా! సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్‌గా మనకు కొన్ని ఫీల్డ్స్ ఇస్తాడు. ఆ ఫీల్డ్స్ అన్నీ గూడా అంటే ఆ ఆబ్జెక్ట్‌కి వాడు వాడు కంపల్సరీ ఎందుకు ఇస్తాడంటే, ఆ ఆబ్జెక్ట్ యొక్క డెఫినిషన్ అది. ఆ ఆబ్జెక్ట్ యొక్క డెఫినిషన్‌లో వాడు కొన్ని ఫీల్డ్స్ ఇస్తాడు. సో, ఆ ఆబ్జెక్ట్‌లో మనకేంటి నేమ్ అనే ఫీల్డ్ స్టాండర్డే, అకౌంట్ నంబర్ అనే ఫీల్డ్ స్టాండర్డే. ఇవన్నీ గూడా స్టాండర్డే. సో, మనం ఒక కస్టమ్ ఫీల్డ్ కూడా ఇచ్చాడనుకుంటా వాడు. యాక్టివ్ అండర్‌స్కోర్ అంటే ఇది కూడా ఒక కస్టమ్ ఫీల్డే. ఓకే. సో, అలాగా మనకు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాంట్లో మంత్లీ అనేది ఏంటి అది కస్టమ్ ఫీల్డ్ స్పెల్లింగ్ తప్పు కొట్టాను. ఓకే. సో మంత్లీ అనేది ఏంటంటే కస్టమ్ ఫీల్డ్. సో మనం స్టాండర్డ్ ఫీల్డ్స్కి కస్టమ్ ఫీల్డ్స్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే నథింగ్ బట్ సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ఇచ్చేది బై స్టాండర్డ్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఏం చేయకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఫంక్షనాలిటీలో ఇచ్చేవి మనకు స్టాండర్డ్ అని పిలుస్తాం. అవి ఆబ్జెక్ట్స్ కానివ్వండి ఫీల్డ్స్ కానివ్వండి. బట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఏ ఫీల్డ్ అయితే ఉందో మంత్లీ రెవెన్యూ అనేది అది కస్టమ్ ఫీల్డ్. ఓకేనా. సో ఇప్పుడు మనం వెళ్ళేసి అకౌంట్లో ఇప్పుడు అకౌంట్స్ ట్యాబ్కి వెళ్ళేసి మళ్ళీ న్యూ కొట్టామనుకోండి అప్పుడు మనకు మంత్లీది కూడా కనిపిస్తుంది. మంత్లీ ఎక్కడుందో ఇది యాడ్ అవ్వలేదా? పేజ్ లేఅవుట్లో యాడ్ అవ్వాలి యాక్చువల్గా. నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడ యాడ్ అయింది ఎంప్లాయీస్ తర్వాత ఓనర్స్ తర్వాత యాడ్ అయింది. యాన్యువల్ రెవెన్యూ ఉంది ఇక్కడ. రెవెన్యూ ఎంప్లాయీస్ రెవెన్యూ
సో ఒకసారి రీఫ్రెష్ కొట్టండి. ఏంటండి? రీఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ నార్మల్గా వచ్చేయాలి న్యూలో. అదే ఏం పేజ్ లేఅవుట్ యూజ్ చేస్తున్నామని చూస్తున్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ దాంట్లోనే చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే. ఓకే. ఫైన్. వచ్చేసింది. థాంక్స్. ఓకే. సో, మంత్లీ రెవెన్యూ వచ్చేసింది. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు మనం ఫీల్డ్ లేబుల్ ఏదైతే ఇస్తామో అది ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతది మంత్లీ రెవెన్యూ. సో, మనం ఆ ఫీల్డ్ రిక్వైర్డ్ ఇచ్చాం గదా! సో, అందుకని రెడ్ మార్క్ వచ్చింది. సో, ఇప్పుడు నేను రికార్డ్ వితౌట్ ఎంటరింగ్ ఎనీ వాల్యూ ఇన్ థిస్ అయితే సేవ్ చేయలేను. ఎందుకంటే కంపల్సరీ ఇది రిక్వైర్డ్ కాబట్టి. సో, అది రిక్వైర్డ్ యొక్క ఫంక్షనాలిటీ. నెక్స్ట్ హెల్ప్ టెక్స్ట్ అని చెప్పాను గదా! మీకక్కడ డిస్క్రిప్షన్ తర్వాత ఒక బాక్స్ ఉంది. హెల్ప్ టెక్స్ట్ అని. సో, ఆ హెల్ప్ టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుందా? ఇన్ఫర్మేషన్ అనమాట. హెల్ప్ టెక్స్ట్ ఏంటంటే ఆ ఫీల్డ్ ఎందుకు అంటే దాంట్లో ఏం ఎంటర్ చేయాలి? ఇప్పుడు ఎస్ఐసి కోడ్ అని ఉంది. సో, ఎస్ఐసి కోడ్ అంటే నాకేంటి షార్ట్ ఫార్మ్ ఇచ్చాడు వాడు ఇక్కడ ఎస్ఐసి కోడ్ అని. సో, ఎస్ఐసి కోడ్ అంటే ఏంటి? నాకు తెలీదు. సో, వాడు ఒక హెల్ప్ టెక్స్ట్ ఇచ్చుంటే జస్ట్ నేను ఇక్కడికెళ్ళి ఇలా అంటే ఐ మీన్ ఇక్కడ మనం ఇచ్చినట్టుగా ఇచ్చుంటే మనం ఇలా జస్ట్ దాని మీదకెళ్ళి మౌస్ హోవర్ చేస్తే చాలు. ప్లీజ్ ఎంటర్ మంత్లీ రెవెన్యూ అనేలాగా ఒక మనం అక్కడ ఏదైతే ఇచ్చామో హెల్ప్ టెక్స్ట్‌లో అది ఇక్కడ వస్తుందనమాట. అంటే హెల్ప్ టెక్స్ట్ అంటే ఏంటంటే యూజర్‌కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అంటే ఎస్ఐసి కోడ్ అంటే ఏంటి మనకిప్పుడు తెలీదు. సో, దాని గురించి తెలియజేసే విధంగా మనం ఇవ్వాలనుకున్నప్పుడు మనం హెల్ప్ టెక్స్ట్ ఇవ్వచ్చు. ఓకేనా? అది హెల్ప్ టెక్స్ట్ అంటే. రిక్వైర్డ్ అంటే నేను చెప్పింది. ఫీల్డ్ లేబుల్ అయితే మనం ఏమైతే ఇస్తామో మంత్లీ రెవెన్యూ అదొచ్చేసింది. అండ్ దీంట్లో నేను చెప్పినట్టుగా మనం ఎంత డిజిట్స్ ఎంటర్ చేయగలం? 15 డిజిట్స్ ఎంటర్ చేయగలం. ప్లస్ డెసిమల్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంటర్ చేసినా అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తా. నెక్స్ట్ ఇప్పుడేంటి? సో, ఇప్పుడు కార్పొరేషన్ కాబట్టి హ్మ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనుకుందాం. ఓకే. వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఓకే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి ఏదో ఇట్లా ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఫ్యాక్స్ వచ్చేసి ఏదో ఒకటి. అకౌంట్ నెంబర్ కూడా ఉంది. నెక్స్ట్ వెబ్సైట్ స్టీల్ అప్డేట్ ఈమెయిల్ డాట్ వీళ్ళ ఈమెయిల్ అది. అకౌంట్ సైట్ వచ్చేసి అవసరం లేదు. నెక్స్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. టైప్ వచ్చేసి కస్టమర్ డైరెక్ట్ ఓనర్షిప్ ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చేసి స్టీల్ ఉందా రీటైల్ మెటీరియల్స్ ఎంప్లాయీస్ వచ్చేసి 2000 మెంబర్స్ ఉన్నారు. యాన్యువల్ రెవెన్యూ వచ్చేసి సో ఇప్పుడు మంత్లీ రెవెన్యూ అనేది మనం ఎంత ఎంటర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ రెవెన్యూ ఇవ్వట్లేదు. సో నేను జస్ట్ డైరెక్ట్ సేవ్ చేయడానికి వెళ్తాను. సేవ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి మంత్లీ రెవెన్యూ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ మనకు ఒక 500 అనుకున్నాం. $500 ఎంతో. సో నేను చెప్పాను కదా డెసిమల్ ప్లేసెస్ మనం ఎన్ని ఇస్తే అన్ని వస్తాయి. మనం ఒకవేళ 3 ఇచ్చింటే 3 జీరోస్ వచ్చేది. డాట్ తర్వాత పాయింట్ తర్వాత. ఓకే. సో ఇప్పుడు సేవ్ చేస్తారు రికార్డ్. సో ఇప్పుడు రికార్డ్ సేవ్ అయిపోయింది. డీటెయిల్స్లోకి వెళ్తే మనకు సేమ్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయింది. బట్ మంత్లీ రెవెన్యూలో మనకి ఎంత ఇచ్చాం? 500 ఇచ్చాం. సో 500 స్టోర్ అయిపోయింది. ఓకేనా? సో మనం ఎంత అమౌంట్ ఇవ్వాలంటే అంత అమౌంట్ ఇచ్చి సేవ్ చేయొచ్చు. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ చేయొచ్చు, లేదా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది కస్టమ్ ఫీల్డ్ని క్రియేట్ చేయడం అంటే మనకు ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి. సో అలా అనుకుంటే మాకు మనం ఏం చేయాలి? ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళి ఐ మీన్ సెటప్లో ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళి నావిగేట్ అయ్యి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్ళి ఒక కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇదే విధంగా ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూస్తాను. సెటప్ ఫస్ట్ సెటప్ సింబల్ ఎక్కడున్నా ఏ పేజ్లో ఉన్నా మీరు ఇప్పుడు అకౌంట్స్ పేజ్లో ఉన్నా ఎక్కడున్నా ఇది మాత్రం కామన్గా ఉంటుంది పైన మీకు. సో ఎప్పుడున్నా సరే సెటప్ పేజ్కి వెళ్ళేసి మీరు ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఆబ్జెక్ట్ మేనేజర్ ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ సెర్చ్ చేసుకోవడం. ఒకవేళ అవైలబుల్ ఉంటే సెర్చ్ చేసుకోకుండా డైరెక్ట్గా క్లిక్ చేసుకోవడం. ఓకే. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. సో దాంట్లో మళ్ళీ న్యూ ఫీల్డ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏది ఇప్పుడు క్రియేట్ చేసిన డేటా టైప్ వచ్చేసి నెంబర్. ఓకేనా? సో నెంబర్ కాకుండా మనం ఈరోజు ఇంకోటి ఏం చూద్దామంటే డేట్ ఫీల్డ్ చూద్దాం. ఓకేనా? సో డేట్ అంటే ఏమంటారు అప్డేటెడ్ డేట్ లేకుంటే ఏదో ఒక డేట్ మనం ఇచ్చేద్దాం ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ మనం డేటా టైప్ సెలెక్ట్ చేసుకున్నాం. అలో యూజర్స్ టు ఎంటర్ డేట్ ఆర్ పిక్ ఎ డేట్ ఫ్రమ్ ఎ పాపప్ క్యాలెండర్. ఓకేనా? సో క్యాలెండర్ లాగా వస్తుంది మనకు. దాంట్లో మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏంటి దాని యొక్క లేబుల్ ఇవ్వాలి. సో లేబుల్ ఏంటి దాని యొక్క లేబుల్ మనం ఏమైతే ఫీల్డ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి.
సో బిజినెస్ స్టార్ట్ డేట్, ఓకేనా? బిజినెస్ స్టార్ట్ డేట్ లేకుంటే ఆ, అదే బిజినెస్ స్టార్ట్ డేట్ ఇద్దాం నేను, ఓకేనా? అంటే బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ డేట్, ఓకే? సో ఆ డేట్లో మనం వాల్యూ స్టోర్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ మన ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. హెల్ప్ టెక్స్ట్ అయితే నేను చెప్పా కదా, అక్కడ వాడికి ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ క్లియర్గా ఉంది బిజినెస్ స్టార్ట్ డేట్ అని, సో దీంట్లో హెల్ప్ టెక్స్ట్ అవసరం లేదనుకుంటున్నా కాబట్టి నేను ఇవ్వను. ఓకే, లైట్ తీసుకోవచ్చు, ఇవ్వాల్సిన అవసరం లేదు. రిక్వైర్డా? ఓకే, రిక్వైర్డ్ ఏం కాదు, నాకు రిక్వైర్డ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా నో ప్రాబ్లం, నథింగ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, సెకండ్ స్టెప్, నెక్స్ట్. ఓకే, డేటా టైప్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, దాన్ని మీరు ఏం పట్టించుకోవద్దు. సో ఇది నేను చెప్పా కదా, యాజ్ ఇట్ ఈస్గా మనకు వదిలేయండి. బట్ మనకు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సిస్టమ్ అడ్మిన్, ఎందుకంటే వీఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కదా. సో దాన్ని చెక్ బాక్స్ చెక్ చేసి ఉందా లేదా. ఒకవేళ చెక్ చేయలేదు అనుకోండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి మనకు ఫీల్డ్ కనిపించదు బేసిక్గా, ఓకేనా? సో అది ఎందుకు కనిపిదామని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో బిజినెస్ స్టార్ట్ డేట్ నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్పా కదా, ఫీల్డ్ డేట్ కూడా ఎలానే ఉంటుంది, అండర్ స్కోర్ అని, ఓకేనా? స్పేసెస్ని అండర్ స్కోర్తో కవర్ చేస్తుంది యూనిక్గా ఉండేలాగా. సో నెక్స్ట్, సో యాజ్ ఇట్ ఈస్ వదిలేండి, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్, అంటే అన్ని పేజ్ లేఅవుట్స్కి మనం ఆ ఫీల్డ్ని యాడ్ చేస్తున్నామని బేసిక్గా, ఓకేనా? సో సేమ్, సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ స్టెప్లో మీకు చూపించేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, బట్ సెకండ్ స్టెప్ అలవాటు అయ్యేసరికి మీకు ఫీల్డ్ క్రియేషన్ చాలా ఈజీగా అనిపించింది కదా. సో మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ వచ్చేసి ఇప్పుడు క్రియేట్ అయి ఉంటుంది కదా, ఏమి ఇచ్చాం మనం, బిజినెస్ స్టార్ట్ డేట్ అని ఇచ్చాం. సో బిజినెస్ స్టార్ట్ డేట్, సో దాని ఫీల్డ్ ఏపీఐ నేమ్ వచ్చేసి యూనిక్గా అండర్ స్కోర్ వచ్చింది. సో డేటా టైప్ ఏంటి దీనికి, డేట్. మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ఫీల్డ్ యొక్క డేటా టైప్ ఏంటి, దానికి నెంబర్, ఓకేనా? నెంబర్ ఆఫ్ అని చెప్పి 15,2 ఏంటంటే 15 క్యారెక్టర్స్, అంటే 15 డిజిట్స్ ఎంటర్ చేయొచ్చు, ప్లస్ 2 డెసిమల్స్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, సో న్యూ, సో ఇక్కడ బిజినెస్ డేట్ కూడా యాడ్ అయిపోయింది, మంత్లీ రెవెన్యూ తర్వాతే బిజినెస్ డేట్ కూడా, స్టార్ట్ డేట్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇక్కడ హెల్ప్ టెక్స్ట్ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ ఐకాన్, ఐ మీన్ ఈ ఇన్ఫర్మేషన్ సింబల్ రాలేదు ఇక్కడ ఐకాన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లో వాల్యూ ఎంటర్ చేయాలంటే ఎలా చేయాలి, జస్ట్ ఇలా క్లిక్ చేసుకొని ఏ డేట్ ఏదో ఒక, ఐ మీన్ క్యాలెండర్ కదా అయితే, సో డిసెంబర్ కానీ జనవరి 2022, ఇయర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ, మనం ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్. సో అది ఆ విధంగా డేటా టైప్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమైనా కోడింగ్ రాసాము ఇక్కడ, రాయలేదు. అంటే డేట్ సెలెక్ట్, అంటే మనం ఏ ఫీల్డ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అవైలబుల్ డేటా టైప్స్లోంచి ఆ ఫీల్డ్ జస్ట్ సింపుల్గా క్రియేట్ చేస్తున్నాము, జస్ట్ పేజ్ లేఅవుట్లో మనకు అది కనిపిస్తుంది అంతే కదా, వెరీ సింపుల్ కదా. సో ఇవన్నీ ఏంటంటే సేల్స్ ఫోర్స్ మనకి ఇచ్చే ఫ్యూచర్స్ అనమాట, ఇవి సింపుల్ బేసిక్ ఫ్యూచర్స్. మనకి ఇంకా ఎలాంటి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఈరోజు నేను, ఐ మీన్ టైం సరిపోదు కాబట్టి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి దాని గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, ఫీల్డ్స్ గురించి, మీకు ఫీల్డ్స్ క్రియేషన్ ఒక 2 ఫీల్డ్స్ చూపించా. బట్ రిమైనింగ్ డేటా టైప్స్ మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేయాలంటే మనం జస్ట్ ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ డేట్ వచ్చేస్తుంది 21/12/2021, ఓకేనా? సో ఆ విధంగా. సో మనం అంటే ఓన్లీ న్యూ రికార్డ్స్లో మాత్రమే ఇవి రావండి, ఓల్డ్ రికార్డ్స్లో కూడా మీకు, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే రికార్డులో కూడా మనకు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఫీల్డ్ అవైలబుల్ ఉంటుంది, ఓకేనా? బట్ ఆ ఫీల్డ్లో వాల్యూ ఉండదు అంతే, ఎందుకంటే మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన రికార్డ్ కదా, ఇప్పుడు క్రియేట్ చేసిన ఆ రికార్డ్, ఐ మీన్ ఆ ఫీల్డ్ అనేది. సో మనం వెళ్ళి చూస్తే ఆ, దాంట్లో వాల్యూ ఉండదు, ఎంటీగా ఉంటుంది బిజినెస్ స్టార్ట్ అయ్యి. సో మనం ఎడిట్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు, ఏదో ఒక డేట్ ఎంటర్ చేసి సేవ్ చేయొచ్చు. సో అది సేవ్ అయిపోతుంది. సో డేట్ వచ్చేసి 12/15/2021. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఫీల్డ్ మనకి ఇంకా అక్కర్లేదు, ఈ ఫీల్డ్ వాడట్లేదు దేంట్లో అంటే మనం ఏం చేస్తాం, ఐదర్ అంటే రికార్డ్లో వాల్యూ డిలీట్ చేయడం, ఓకే ఫైన్, ఇక్కడ జస్ట్ రిమూవ్ చేసేసి సేవ్ చేసేస్తే నో ప్రాబ్లం, అది వెళ్ళిపోతుంది. కాకపోతే నాకు ఫీల్డే అవసరం లేదు, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్లోనే బిజినెస్, ఆ ఫీల్డ్కి వెళ్ళేసి, సారీ ఫీల్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే డిలీట్ చేయొచ్చు. బిజినెస్ స్టార్ట్ డేట్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఆరో సింబల్ ఉంటుంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఎడిట్ అంటే ఎడిట్లోకి వెళ్ళిపోతుంది, మనం రికార్డ్ ఓపెన్ చేసినట్టుగానే, ఐ మీన్ ఓపెన్ చేసి ఎడిట్ ఎట్లా అయితే చేస్తామో ఇక్కడ నుంచి డైరెక్ట్ డిలీట్ కొట్టచ్చు. సో డిలీట్ అంటే డైరెక్ట్ ఇలా డిలీట్ కొట్టేసి డిలీట్ కొట్టచ్చు, అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు డిలీట్ చేసిన ఫీల్డ్ మళ్ళీ మనం సెర్చ్ చేసాం అనుకోండి, రాదు, ఎందుకంటే మనం డిలీట్ చేసాం కాబట్టి. అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసాం అనుకోండి, బిజినెస్ స్టార్ట్ డేట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ హైలైట్ చేసాను. సో అది ఇప్పుడు మనకు కనిపించదు రిఫ్రెష్ చేసే పేజ్, ఎందుకంటే మనం డిలీట్ చేసాం కాబట్టి ఫీల్డ్.
చూడండి ఇప్పుడు మళ్ళీ డీటెయిల్స్‌లోకి వెళ్లి చూస్తే మీకు ఇక్కడ మంత్లీ రెవెన్యూ తర్వాత ఇంతకుముందు బిజినెస్ డేట్స్ అన్నీ అవైలబుల్ ఉండేది. బట్ ఇప్పుడు లేదు. అండ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసినా కూడా అంతే. మనం అకౌంట్స్‌కి వెళ్ళి ఆ ఫీల్డే లేదు. ఆ ఫీల్డ్ బ్యాక్ ఎండ్‌లో లేనప్పుడు మరి ఇక్కడ మనకి ఎలా వస్తది? మనం డిఫైన్ చేసేది ఎక్కడ బ్యాక్ ఎండ్‌లో కదా! బ్యాక్ ఎండ్ అంటే ఇంతే నథింగ్ బట్. ఇక్కడ యూఐ మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటి ఫ్రంట్ ఎండ్ యూఐ. అంటే మనం అంటే యూజర్స్ అనుకోండి ఎవరైనా గాని. ఓకే. సో, ఇక్కడికెళ్ళి నేను చూస్తే ఇప్పుడు నాకు ఫీల్డ్ కనిపియట్లేదు. మంత్లీ రెవెన్యూ ఒకటే కనిపిస్తుంది. సో, అది. సో, మనం ఏవైనా ఫీల్డ్స్ కనిపియాలి ఇక్కడ, లేకుంటే మనం ఏమైనా చేంజెస్ చేయాలి ఇక్కడ యూఐలో అనుకుంటే ఐ మీన్ మనకిక్కడ కనిపించే యూఐలో ఫ్రంట్ ఎండ్ యూఐలో మనం బ్యాక్ ఎండ్‌లో ఎళ్లి చేయాలి. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇదే. అంటే ఆ డెఫినిషన్‌లోకెళ్ళి చేయాలి అంతే. ఆ సెటప్‌లోకెళ్ళి. మనకేమున్నా సరే సెటప్‌లోనే మోస్ట్‌లీ మనం చేసేవన్నీ గూడా సెటప్‌లోనే ఉంటది. ఎక్కడైనా సరే మనం అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేసేది గూడా అన్ని సెటప్‌లోనే చేస్తూ ఉంటారు. సో, మరి ఇవెవరు వాడతారు? డేటా ఎవరు ఎంటర్ చేస్తారు అంటే మనమేమి ఎంటర్ చేయము. మనం డెవలప్ చేసి ఇస్తాం. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్‌ని తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ షోరూమ్ ఉంది నిన్న చెప్పినట్టుగా. సో, కార్ షోరూమ్‌కి ఏం కావాలి? వాడికి ఇలా డీటెయిల్స్ స్టోర్ చేసుకోవడానికి కావాలి. ఆల్రెడీ మనకి అకౌంట్ డీటెయిల్ ఉంది. అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. సో, వాడికి అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఏదో ఒకటి కొన్ని ఫీల్డ్స్ అంటే కార్ టైప్ గాని, కార్ నంబర్ గాని, కార్ యొక్క మోడల్ గాని ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి కొన్ని ఫీల్డ్స్ కావాలి. సో, వాడికి తగ్గట్టుగా ఆ డేటా టైప్స్ డిజైన్ చేసుకొని మనం ఐ మీన్ డిసైడ్ చేసుకొని మనం ఆ ఫీల్డ్స్ క్రియేట్ చేసి వాడికి ఇచ్చేస్తాం అట్లా. అంటే సింపుల్ రిక్వైర్మెంట్ చెప్తున్నాను నేను. అలా. సో, అలా ఇచ్చేస్తే వాడేం చేస్తాడు? వచ్చిన కస్టమర్ డీటెయిల్స్ అన్ని వాడు స్టోర్ చేసుకుంటాడు. బట్ మనమేం చేయాలి? మనమేం డేటానేం స్టోర్ చేయం బేసిక్‌గా. ఓకేనా? డేటా మైగ్రేషన్ అవన్నీ అంటే అవన్నీ తర్వాత చెప్తాను. డేటా మైగ్రేషన్ అనేది ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం దీంట్లో క్రియేట్ చేయడం గానీ, లేకపోతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని అప్డేట్ చేయడం గానీ, అలాంటివి మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా చేస్తారు బేసిక్‌గా. ఓకే. సో, బట్ ఈరోజు మీకు అర్థమైంది కదా క్లాసు. ఐ మీన్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి బేసిక్‌గా. దానికి ఫ్రంట్‌గా ఉండే ట్యాబ్స్ అంటే ఏంటి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి కూడా కంపల్సరీ ఒక ట్యాబ్ ఉండాలి. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి కూడా కంపల్సరీ ట్యాబ్ ఉండాలి. ట్యాబ్ ఉంటేనే మనం ఇక్కడికెళ్ళేసి న్యూ కొట్టగలుగుతాం. వితౌట్ ట్యాబ్ ఇప్పుడు నేను ఇంకో కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాననుకోండి. ట్యాబ్ లేకపోతే నేను ఎక్కడికెళ్ళి క్రియేట్ చేస్తా? క్రియేట్ చేయలేను కదా! సో, అదే మనకు కంపల్సరీ ట్యాబ్ కావాలి. ఆ ట్యాబ్ కూడా దేనికి రిలేట్ అయి ఉండాలి? ఆ ఆబ్జెక్ట్‌కి రిలేట్ అయి ఉండాలి బేసిక్‌గా. అంటే అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌కి ఇప్పుడు ఈ ట్యాబ్ రిలేట్ అయింది కాబట్టి నాకు అకౌంట్‌కి సంబంధించిన ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. అండ్ అకౌంట్‌కి సంబంధించిన రికార్డ్స్ కనిపిస్తున్నాయి. సో, దీనికి నేనేం డెవలప్ చేయలేదు. నేనేం చేయలేదు. మీ దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటది. మీరు నిన్న ఐ మీన్ డెవలపర్ ఇన్‌స్టాన్స్‌కి సైన్ అప్ అయి ఉంటాయి బేసిక్‌గా. వెరీ సింపుల్ కదా ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. సో, ఫీల్డ్స్ క్రియేట్ చేయడం సింపులే. బట్ దాంట్లో మనకు డిఫరెంట్ డేటా టైప్స్ మనం చూద్దాం ఫర్దర్‌గా. ఈరోజు మనం చూసింది ఏంటి డేటా టైప్స్ ఓన్లీ నంబర్ అండ్ ఆహ్, ఆహ్, డేట్. సో, అలాగా డేట్ టైమ్ ఉంటది. మీరు ఇక్కడ చూస్తే ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్‌లో న్యూ కొడితే మనకు అన్ని డేటా టైప్స్ అవైలబుల్‌లో ఉంటాయి. సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఆటో నంబర్ అని, ఫార్ములా అని నెక్స్ట్ ఇవన్నీ రిలేషన్‌షిప్ డేటా టైప్స్ ఇవన్నీ. సో, చెక్ బాక్స్ అంటే మీకు తెలుసు. చెక్ బాక్స్ అంటే ఇలానే సేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటది. ఇది రేడియో బటన్ లాగా అన్నమాట. చెక్ బాక్స్ అంటే స్క్వేర్‌లో ఉంటది. జస్ట్ చెక్ చేసుకోవడానికి అదే టిక్ మార్క్ వస్తది. సో, కరెన్సీ అంటే డాలరా లేకుంటే ఇండియన్ రూపీసా అది డిఫైన్ చేసేది. డేట్ మీకు చూసారు. డేట్ టైమ్ అంటే డేట్‌తో పాటు టైమ్ కూడా వస్తది. ఏ టైమ్ అనేది. సో, ఈమెయిల్ అంటే ఈమెయిల్ తెలుసు కదా మనకది. సో, జియో లొకేషన్ అంటే ఏంటంటే ఆహ్, ఇన్ డిగ్రీస్ అలా ఉంటది చూసారా? అది లాంగిట్యూడ్, లాటిట్యూడ్ స్టోర్ చేసుకునేది జియో లొకేషన్. మనం ఇది బేసిక్‌గా యూజ్ చేయము చాలా తక్కువ. సో, నంబర్ అంటే మీరు చూసింది. పర్సెంట్ అంటే పర్సెంటేజ్ 10%, 20% అని డిఫైన్ చేసేది. నెక్స్ట్ ఫోను తెలుసు. పిక్ లిస్ట్ అంటే ఇది చూసారు కదా! పిక్ లిస్ట్ అంటే ఇక్కడ మీరు. పిక్ లిస్ట్ అంటే నథింగ్ బట్ ఎలా ఉంటది? ఇది. టైప్. సో, డిఫరెంట్ ఐ మీన్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! దీంట్లో చూజ్ చేసుకోవడానికి ఇది పిక్ లిస్ట్ అంటే. అంటే దీంట్లో మనం ఏం చేయాలంటే ఒకటే ఆప్షన్. ఏదైనా ఐదర్ కస్టమర్ డైరెక్ట్ లేదంటే కస్టమర్ ఛానెల్ గాని ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు మనం అట్లా. సో, అంటే డిఫరెంట్ ఆప్షన్స్‌లోంచి ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. అది కూడా మనం ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడే డిఫైన్ చేస్తాం ఈ ఆప్షన్స్ కూడా. ఓకేనా? వాడు రికార్డ్‌లో సేవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి చూజ్ చేసుకుంటాడు అంతే. సో, అలాగా మనకు డిఫరెంట్ టైప్స్ అంటే ఇప్పుడు మనం చూసినట్టుగా పిక్ లిస్టే కాకుండా మల్టీ పిక్ లిస్ట్ కూడా ఉంటది. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూయించాం కదా! అలాగ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ దాంట్లోనే మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అది మల్టీ పిక్ లిస్ట్ అంటే. టెక్స్ట్ అంటే నార్మల్ జస్ట్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయడానికి నంబర్ లాగా. సో, ఓన్లీ నంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. దాంట్లో క్యారెక్టర్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ నంబర్‌లో ఓన్లీ నంబరే ఎంటర్ చేయగలుగుతాం. సో, టెక్స్ట్ ఏరియా అంటే కొంచెం ఎక్కువ క్యారెక్టర్స్ లైక్ 255 క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు.
అదే టెక్స్ట్‌లో కొంతవరకు 18 100 ఏదో ఉంటది. దీంట్లో అయితే 255 ఉంటది. టెక్స్ట్ ఏరియా లాంగ్ అంటే ఏంటి? ఎక్కువ ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ 1,31,072 క్యారెక్టర్స్. అలాగా టెక్స్ట్ ఏరియా రిచ్, టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్, టైమ్, యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే మనకు తెలిసిందే. టైమ్ అంటే మనకు తెలిసింది. సో, అదే విధంగా ప్రతి ఒక్క దానికి దాని పక్కన డిస్క్రిప్షన్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ మీకు టైమ్ ఉంటది, మంచిగా చూసుకోవచ్చు అనుకుంటే మీరు అన్నీ చూసుకోవచ్చు. ఐ మీన్ జస్ట్ గో త్రూ కావచ్చు బేసిక్‌గా. మీ అంతట మీరే కూడా ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. అంతే కదా! మీరు ఏ ఫీల్డ్స్ కావాలంటే ఆ ఫీల్డ్స్ ఇక్కడ డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఫీల్డ్ నేమ్ ఏది ఇవ్వాలనుకుంటున్నారో మీరు థింక్ చేయండి బిజినెస్ వైస్‌గా ఎలా ఉండాలి అని చెప్పేసి. మీరు ఏ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటున్నారు. నేను చెప్పిన అప్లికేషన్ యొక్క ఎగ్జాంపులే తీసుకున్నా కూడా అలా వచ్చేస్తది. ఓకే. సో, ఆ విధంగా మీరు జస్ట్ 4 స్టెప్సే అంతే. మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఆ 4 స్టెప్స్‌లో లాస్ట్ 2 స్టెప్స్ బై డిఫాల్ట్‌గా వదిలేసేయండి. ఫస్ట్ 2 స్టెప్స్ మాత్రమే మీ వర్క్ అంతే. ఓకేనా? సో, టుడే 10 అయిపోయింది. సో, సెషన్ ఎండింగ్‌కొచ్చేసింది. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ చెప్పిన క్లాస్‌లో? లేకుంటే ఏదైనా అర్థం కాలేదా? సో, యూ హ్యావ్ సమ్ టైమ్ లైక్ 5 to 10 మినిట్స్ యూ కెన్ యువర్ కాల్. ఎనీవన్. రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు ఇంకా. నేను స్టాప్ చేస్తా.